నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మేమందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ప్రార్థిస్తూ స్తుతిస్తున్నటువంటి మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాం. రండి, విశ్వాసముతో మన గొప్ప దేవుని ఆరాధించుకుందాం. కన్నీటి బ్రతుకులో కృంగిపోతున్నావు బిడ్డ. ఈ లోకములో అలసిపోతున్నావు బిడ్డ. ఈ లోక యాత్రలో ముందుకు సాగలేకపోతున్నావు బిడ్డ. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను ఓదార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీకు సమాధానాన్నిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీకు విజయాన్నిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్చునివై వచ్చావే. కన్నీటి బ్రతుకున నేనుండగా
విడిచి వెళ్ళిపోయారని బాధపడుతున్నావు బిడ్డ. కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఎవరు నీకు తోడుగా లేరని బాధపడుతున్నావు బిడ్డ. ఈ లోకం అంతే బిడ్డ, ఈ లోక తీరు అంతే బిడ్డ. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు నిన్ను తిరస్కరించినా, నిన్ను నన్ను సృష్టించిన ప్రభు, నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచినటువంటి ప్రభు, నిన్ను నన్ను కాపాడుతున్నటువంటి ఆ ప్రభు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా చేయి విడవకుండా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు బిడ్డ. ఆ ప్రభు వైపు చూడు. పడిపోయావా? లేవలేకపోతున్నావా? భారముతో ఉన్నావా బిడ్డ? బాధలతో ఉన్నావా? ఆ ప్రభు వైపు చూడు. ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, కాపాడే దేవుడు, నడిపించే దేవుడు, మనందరినీ కూడా పోషించే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు బిడ్డ. విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధిస్తున్నాడు. వారినందరినీ కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. నా వారి అందరినీ కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. నా వారినందరినీ కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. నా వారినందరినీ కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నాలో నీవే, నాలో నాలో నీవే. నాలో నాలో నీవే. నాలో నాలో నీవే. అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నాలో నీవే, నాలో నీవే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధిద్దాం. రెండు చేతులు పైకి లేపి మన మధ్యలో మనలో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించి మహిమ పరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేకువ జామున
పాత్రుడవుతాడు అని శ్రేష్టమైన సమయంలో ఈ వేకువజామున ఆరాధించే ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవిస్తాడు అని వాగ్దానం చేసిన యేసయ్యా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పునివై వచ్చావే యేసయ్యా ప్రభు పరిశుద్ధుడైన దేవా, వేకువజాముననే నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను దీవించడానికి నా హృదయంలోనికి మా ఇంటిలోనికి చేసిన యేసయ్యా స్తోత్రమయ్యా. ఈ వేకువజాముననే పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మేము ఆరాధిస్తున్నాం ప్రభా. మాకు మరొక నూతన దినాన్ని దయచేసినందుకు స్తోత్రాలు తెలియచేస్తూ కృతజ్ఞతతో మేము ఆరాధిస్తున్నాం యేసయ్యా. ప్రభా, నా తరపున నా కుటుంబం తరపున నా బిడ్డల తరపున మీ ముందు మోకరించి అడుగుతున్నాను ప్రభా. నా పాపములను క్షమించండి దేవా, నా శాపములను తొలగించండి ప్రభా. నా రోగముల నుండి నాకు స్వస్థత దయచేయండి ప్రభా. నా బంధకాల నుండి నాకు విడుదలను దయచేయండి ప్రభా. నా బలహీనతల నుండి నాకు విడుదల దయచేయండి ప్రభా. నన్ను నా కుటుంబాన్ని హేరాళముగా దీవించండి ప్రభా. నా బిడ్డలను దీవించండి ప్రభా. వారికి బంగారు భవిష్యత్తును దయచేయండి ప్రభా. చదువుకుంటూ ఉండగా, కాలేజీకి వెళుతూ ఉండగా, ఆఫీసుకు వెళుతూ ఉండగా రాకపోకలంతా బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ చదువుల్లోనూ తోడుగా ఉండండి ప్రభా. ప్రభా, వయసుకు వచ్చినటువంటి వారు ప్రభా మంచి సంబంధాలతో ఆ బిడ్డలకు మంచి వివాహ బంధాలను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, వేకువజామున మేము ఆరాధించే యోగ్యతను మాకు దయచేసినందుకు స్తోత్రం దేవా. దివ్య ప్రసాద రూపంలో మా ఇంటికి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. చీకటిగా ఉన్నటువంటి నా కుటుంబంలో వెలుగును నింపడానికి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం దేవా. ఈ ఆరాధనలో ప్రభా పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. ఆమేన్. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఆమేన్. వేకువజామున జరుగుతున్నటువంటి ఈ ఆరాధనలో పాలు పంచుకుని అనేకమైనటువంటి మేలులు అద్భుతాలు పొందుకుంటూ విశ్వాసములో బలపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా. ఆమేన్. ప్రభా, ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది విశ్వాసాన్ని బలపరుస్తూ ఎంతో మంది వ్యాధి బాధలను స్వస్థపరుస్తున్నందుకు దేవా స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. వాళ్ళు చెప్పే సాక్ష్యాలను బట్టి మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ప్రతి ఒక్కరూ మిమ్మే మహిమపరచుదురుగా, ఆమేన్. మీ గొప్పతనాన్ని స్తుతించి ఆరాధించుదురుగా. ఆమేన్. యేసయ్యా, ప్రతి నాలుక మిమ్మే స్తుతించాలి ప్రభా. ప్రతి నేత్రము మిమ్మే చూడాలి ప్రభా. ఆమేన్. ప్రతి పాదము మీ సన్నిధికి చేరాలి ప్రభా. ఆమేన్. యేసయ్యా, మీ ముందున్నటువంటి బిడ్డలు ప్రభా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభా. ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలను నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఆమేన్. ఆమేన్. యాజకుల నోటిలో నుంచి వచ్చే ఒక్కొక్క మాట ద్వారా, ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు చేస్తానని పలికినటువంటి ప్రభా స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ఈ బిడ్డలందరూ దీవించబడుదురుగా, ఆమేన్. వీరి కుటుంబాలు దీవించబడునుగా, ఆమేన్. వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించునుగా, ఆమేన్. కుటుంబంలో శాంతి సమాధానం లభించునుగా, ఆమేన్. చేసే ప్రతి పనిలో తోడుగా ఉందురుగా, ఆమేన్. విజయం ఈ బిడ్డలకు వచ్చునుగా. ఆమేన్.
యేసయ్యా, దివ్య ప్రసాదములో నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను దీవించడానికి ఇష్టపడుతున్న దేవా స్తోత్రమయ్యా. నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించండి ప్రభా, నాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తొలగించండి ప్రభా, నాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించండి ప్రభా. మీ బిడ్డలుగా సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ సహోదరులను మోకరించండి, అడగండి ఏమి కావాలో. ఏ సమస్యల నుండి విడుదల, ఏ రోగాల నుండి విడుదల, ఏ ఆటంకాల నుండి విడుదల జరగాలనుకుంటున్నారో ప్రార్థించండి. ఉద్యోగాలను దయచేయండి ప్రభా, యవనస్తులకు మంచి వివాహ సంబంధాలు ఏర్పాటు చేయండి ప్రభా. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం, బంగారు భవిష్యత్తు దయచేయండి ప్రభా. మమ్ము ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ని ఆశీర్వదించండి దేవా. ఇప్పుడు వరకు నీవే స్వయానం నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. నీవు ప్రేరేపించినటువంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు ప్రభా. రాబోయే కాలమంతా ప్రభా మీ మహిమార్థమై దీనిని గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. దీని ద్వారా గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, ఈ ఛానల్ అభివృద్ధికి పనిచేసి ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఏ కొదువ లేకుండా సమృద్ధిగా బిడ్డలు దీవించమని ప్రార్థిస్తున్నాను. అడగండి బిడ్డలారా, ఏం కావాలో, ఏ కార్యాలు నెరవేరాలనుకుంటున్నారు, ఏ సమస్యలు తొలగిపోవాలనుకుంటున్నారు, ఏ బిడ్డలకు బంగారు భవిష్యత్తు సెటిల్మెంట్ కావాలనుకుంటున్నారు, వారందరినీ ప్రభు పాదాల చెందవచ్చు. తప్పకుండా గొప్ప దేవుడు మనందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రభు మీతో ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నాలో నాలో నీవే. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.